రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఎంపీ కావ్యక నాయకత్వం. ఈరోజు మన దేవాదుల కాలువ నుంచి నక్కరాజుల కుంటకు వచ్చేటువంటి కెనాల్ కాలువను కొంతమంది రైతులు మల్లికూర్ల శివారులో గత 5 నెలల కింద కూడిపేయడం జరిగింది. దాని మీద తాటికాయల, రాయగూడెం మరియు ఈ చెరువు కింద ఉన్న రైతులందరూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వారి మీద కేసు మరియు జేసీబీ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ రైతులకు మరియు ఈ గ్రామ రైతులకు కూడా కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడ్డాక ఈ విషయాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. దానికి గాను ఎమ్మెల్యే గారు రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్లను పిలిపించుకొని మాట్లాడి ఈ సమస్య సాల్వ్ చేయకపోతే కింద ఉన్న చెరువులు 4 ఎండిపోయే పరిస్థితి ఉన్నది, 100 ఎకరాలు కూడా ఎడారి అయ్యే పరిస్థితి ఉన్నదని చెప్తే అధికారులందరూ కూడా ఎస్ఐ గారు కానీ, సిఐ గారు, ఎంఆర్ఓ, మళ్ళీ పోతే ఇరిగేషన్ అధికారులు ఒక 2 రోజులు అక్కడ ఉండి పైన ఉన్న రైతులను కూడా ఒప్పించి ఈరోజు ఈ కాలువ మళ్ళీ పునరుద్ధరించి ఈ చెరువుకు నీళ్ళు వచ్చే విధంగా చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి మరియు అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కృతజ్ఞత సందర్భంగా ఎంపీ మరియు ఎమ్మెల్యే గారికి మా ఈ రైతుల పక్షాన ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఎమ్మెల్యే గారికి మళ్ళీ రేపు ఎల్లుండి కలిసి ఆడ పర్మనెంట్ గేట్ వాళ్ళను సీసీతోని ఈ కాలువ నిర్మాణం చేయాలని కోరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతే కదా.